ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి టైగా ముగిసిన తర్వాత ఈరోజు ఈ రెండు జట్లు అదే ప్రేమదాస స్టేడియం వేదికగా సెకండ్ ఓడిఐ మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకి చాలా క్రూషియల్ మ్యాచ్. మొదటి మ్యాచ్ టైగా ముగియడంతో ప్రస్తుతం 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో 0-0తో ఉన్న రెండు జట్లలో ఏదైనా ఒక జట్టు మిగతా 2 మ్యాచ్లు గెలిస్తేనే సిరీస్ సొంతం అవుతుంది. అదే ఈ మ్యాచ్లో ఓడిన జట్టుకి సిరీస్ గెలిచే అవకాశం ఉండదు. ఓన్లీ డ్రా చేసుకునే ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఇండియా శ్రీలంక మధ్య లాస్ట్ 2 మ్యాచెస్ టై కావడంతో ఈ మ్యాచ్లో కూడా ఫ్యాన్స్ మరో థ్రిల్లింగ్ ఎన్కౌంటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇండియా శ్రీలంక మధ్య ఓడిఐస్లో హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 169 మ్యాచ్ల్లో తలపడితే ఇండియా 99 మ్యాచ్ల్లో గెలిస్తే శ్రీలంక 57 మ్యాచ్లు గెలిచింది. 2 మ్యాచెస్ టై కాగా 11 మ్యాచ్ల్లో రిజల్ట్ రాలేదు. ఇప్పుడు మ్యాచ్ జరిగే ప్రేమదాస స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ తర్వాత హై స్కోరింగ్ పిచ్ కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ స్లో అయి సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో చేజింగ్కి కష్టం అవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో స్పిన్నర్స్ డామినేషన్ క్లారిటీగా తెలుస్తుంది. 2 టీమ్స్ కలిపి మొత్తం 18 వికెట్లు పడగా స్పిన్నర్స్ 13 వికెట్లు తీశారు. ఇందులో సెకండ్ ఇన్నింగ్స్లో శ్రీలంక స్పిన్నర్స్ 9 వికెట్లు తీశారంటేనే లేటర్ స్టేజెస్లో పిచ్ స్పిన్కి ఎలా సపోర్ట్ చేస్తుందో అర్థం అవుతుంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 231గా ఉంది. ఇప్పుడు రెండు జట్ల టీమ్ ప్రివ్యూస్ చూద్దాం. ముందుగా శ్రీలంక విషయానికి వస్తే ఫస్ట్ ఓడిఐలో ఓడిపోయే మ్యాచ్ని స్కిప్పర్ అసలంక 2 బాల్స్లో 2 వికెట్స్ తీసి టై చేసి మ్యాచ్ని కాపాడాడు. ఓపెనర్ పాతుమ్ నిసాంక బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. 2023 స్టార్టింగ్ నుండి నిసాంక కన్నా ఎక్కువ స్కోర్స్ చేయలేదు. అప్పటి నుండి 5 సెంచరీలు 10 హాఫ్ సెంచరీస్తో 1704 పరుగులు చేయగా ఈ ఇయర్ ఓడిఐస్లో 553 పరుగులు చేసి హైయెస్ట్ రన్స్ చేసిన బ్యాటర్గా నిలిచాడు. బట్ ఇంకో ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో స్ట్రగుల్ కంటిన్యూ అవుతుంది. తాను ఆడిన లాస్ట్ 19 ఇన్నింగ్స్లో 252 పరుగులు మాత్రమే కొట్టాడు. నెంబర్ 3లో వచ్చే కుశాల్ మెండిస్ 2023 నుండి 9 హాఫ్ సెంచరీస్తో 1257 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో సమరవిక్రమ అసలంక జనిత్ లియాంగాలో బోత్ సమరవిక్రమ అసలంక లాస్ట్ ఇయర్ నుండి 1000 పరుగులు అంతకంటే ఎక్కువ చేసిన ఇండియాకి అగనెస్ట్గా ఈ ఇద్దరికి మంచి రికార్డ్ లేదు. ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ని శ్రీలంక టై చేసుకోగలిగిందంటే దునీత్ వెల్లలాగే ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఆల్రౌండ్ షోతో ఫస్ట్ మ్యాచ్లో వెల్లలాగే బ్యాటింగ్లో 67 పరుగుల ఇంపార్టెంట్ నాక్తో పాటు బౌలింగ్లో క్రూషియల్ 2 వికెట్స్ తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు. అయితే ఇంజురీతో స్పిన్నర్ వనిందు హసరంగా సిరీస్ నుండి రూల్డ్ అవుట్ అవ్వడం శ్రీలంకకి మేజర్ బ్లో అని చెప్పాలి. హసరంగా ప్లేస్లో జెఫ్రే వండర్సే ప్లేయింగ్ 11లో ఆడొచ్చు. మొదటి మ్యాచ్లో అదరగొట్టిన స్పిన్నర్స్ దునీత్ వెల్లలాగే అఖిల ధనంజయ చరిత్ అసలంక ఈ మ్యాచ్లో కూడా కీలక పాత్ర పోషించవచ్చు. అలాగే మహమ్మద్ సిరాజ్ ప్లేస్లో మహేష్ తీక్షణ ఈ మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉంది. సెకండ్ ఓడిఐ మ్యాచ్కి శ్రీలంక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే అవిష్కా ఫెర్నాండో, పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, జనిత్ లియాంగే, దునీత్ వెల్లలాగే, జెఫ్రీ వండర్సే, అఖిల ధనంజయ, మహమ్మద్ సిరాజ్ ఆర్ మహేష్ తీక్షణ, అసితా ఫెర్నాండో. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే స్కిప్పర్ రోహిత్ శర్మ ఇంకా T20 మూడ్లోనే ఉన్నాడు. లంక బౌలర్స్ని అటాక్ చేస్తూ రోహిత్ 47 బంతుల్లో 58 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ గిల్కి శ్రీలంక మీద వన్డేస్లో మంచి రికార్డు ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఓడిఎస్ ఆడుతున్న కోహ్లీ ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన లంక పైన బ్రిలియంట్ రికార్డు ఉంది. శ్రీలంక పైన 52 ఇన్నింగ్స్ల్లో కోహ్లీ 10 సెంచరీలు 12 హాఫ్ సెంచరీస్తో 2618 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలం నుండి ఓడిఐస్లో రాణిస్తున్న గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ తొందరగానే ఫామ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్తో కలిసి పేస్ బౌలింగ్ని లీడ్ చేస్తుండగా స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారో చూడాలి. స్పిన్నర్స్ సుందర్, పటేల్, కుల్దీప్ మరోసారి డామినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇండియా ఈ మ్యాచ్కి సేమ్ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకసారి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్. ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ ఓడిఐ మ్యాచ్
విన్నింగ్ ప్రెడిక్షన్ చూస్తే టీమ్స్ పరంగా ఇండియా కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నా ఈ పిచ్ పైన చేజింగ్ కష్టంగా ఉంది. సో టాస్ ఫ్యాక్టర్ అనేది క్రూషియల్ అయింది. సో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 250+ స్కోర్ చేస్తే మ్యాచ్ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ మ్యాచ్లో ఇండియా కంబ్యాక్ చేసి మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నా. మరి ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో ముందుకు వెళ్ళేదెవరో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.